జై శ్రీరామ్. ప్రజెంట్ అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. టైం వచ్చేటప్పటికి ఇప్పుడు కరెక్ట్గా 1:56 అయింది. నిన్న నైట్ 11:56 రావాల్సినటువంటి ట్రైను ఇప్పుడు 4ంటికి వస్తుందట, స్పెషల్ ట్రైన్. ఇలా ఉంది మన పరిస్థితి. మన వాళ్ళు ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నేను వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఈ కాశీ యాత్ర వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ప్లీజ్ అందరూ కూడా చూసి దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారుగా మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఉంది. అక్కడ కనబడుతుంది కదా 07085 కాకినాడ టు అజంఘర్, క్షమించాలి, కాకినాడ టు అజంఘర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ 16 గంటలు అంటే 4 గంటలకు వస్తుందట. మా టైం అలా ఉంది ఈరోజు. పదండి స్టేషన్లోకి వెళదాం. ఎండ మటుకు అదిరిపోతోంది. చూడండి ఇచ్చాడు, వచ్చి గంట అయింది. వెయిటింగ్ రూమ్లో పడి కూర్చున్నాను అన్నమాట. ట్రైన్ ఈవినింగ్ 5:30కి వస్తుందని విజయవాడ ఇప్పుడే అనౌన్స్ చేశారు. చూద్దాం ప్రయాణం ఎలా సాగుతుందో. నిన్న రాత్రి 11 గంటలకు రావాల్సిన ట్రైను ఇప్పుడు 6:45 రాబోతోంది ఈ ట్రైను. అందరం సిద్ధమయ్యాం. ఇదే వెనకాల కనబడుతున్న వాళ్ళే మా స్నేహితులు అందరూ కూడా బ్యాచ్. ఇదిగో 23 గంటల లేట్లో ఇప్పుడు వచ్చింది కాకినాడ స్పెషల్ ట్రైన్. నరకం చూపించిందిగా నాయనా రామచంద్ర. వచ్చావమ్మా, దా, వెల్కమ్ టు విజయవాడ. ఇరవయో తారీఖు రాత్రి 11:59 రావాల్సినటువంటి ట్రైను 21వ తారీఖు రాత్రి 7 గంటలకు వచ్చింది ఈ ట్రైన్. అలా ఉంది. చూద్దాం దీన్ని ఎప్పటికి తీసుకువెళ్తాడో ప్రయాగరాజ్కి, అలాగే ఎప్పటికి ఇది కాశీ యాత్ర పూర్తవుతుందో చూద్దాం. ట్రైన్ అయితే మొత్తానికి కదిలింది. 23 గంటల లేటు తర్వాత మొత్తానికి ట్రైన్ అయితే కదిలింది. విజయవాడ దాటి వెళ్తోంది. ఇదే మా కోచ్ పొజిషను. నా బ్యాగ్ అక్కడ పడేసాను హాయిగా. ఇదంతా మా ట్రూప్ అనమాట. రాత్రికి ఏం తినాలా అని ఆలోచిస్తున్నారు అందరూ కూడా. వీడు ఇప్పుడే నాగ్పూర్ స్టేషన్ అయితే క్రాస్ అయింది.
వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ. ట్రైన్ ఎలా రన్ అవుతుంది. బా 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 బా. మళ్ళీ క్రాసింగ్ అనుకుంటా ఆపేసాడు ట్రైన్. మెట్రో కూడా చూడండి